ఎంజీటీవీ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా 10 కోట్ల రూపాయల చెక్కు, భారీ పతాక స్తూపం, ప్రాంగణ స్థలాన్ని ఆర్ఎస్ఎస్ నాయకులకు కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు అందజేశారు. కావూరి సాంబశివరావు మాట్లాడుతూ తన కుమారుడు భాస్కర్ కాపురు 10 కోట్ల రూపాయలు నిధిని మంచి పనికి అందజేయడం తనకు ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత మంచి పనులకు ఖర్చు చేయాలన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రాంతీయ సంచాలక్ భరత్ జీ మాట్లాడుతూ అయోధ్య శ్రీరాముని విగ్రహ ప్రతిష్టతో భారతీయ సంస్కృతికి బంధం మరింత బలపడిందన్నారు. గీతం యూనివర్సిటీ అధినేత శ్రీ భరత్ మాట్లాడుతూ సమాజంలో బడుగు బలహీన వర్గ ప్రజలకు సేవ చేస్తూ వారి అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ సందర్భంగా భారీ జాతీయ పతాక స్తూపం వద్ద జరిగే వేడుకలకు సహకరిస్తున్న కావూరి సాంబశివరావు కార్యాలయ సిబ్బంది పులి శ్రీరాములు, చాట్ల రాజు మూర్తిలను శ్రీ భరత్ సత్కరించారు. ఆర్ఎస్ఎస్ ప్రచారకులు కొమ్మరాజు, స్వయంభూ, వెలగలపూడి రామకృష్ణ, భూపతిరాజు, శ్రీనివాసరాజులు వేదికపై ఆశీనులయ్యారు. తొలుత సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. జిల్లా నలుమూలల నుండి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వేలాది మంది పాల్గొన్నారు. అందరికీ సాపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు పులి శ్రీరాములు. మన స్వాతంత్రం 47లో వచ్చింది, 1947లో ఆగస్ట్ 15 తారీఖు. కానీ దాని తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని మనం ఎట్లా పరిపాలించుకోవాలి అనే ఆలోచనతో ఒక డాక్యుమెంట్, ఒక కాన్స్టిట్యూషన్ తయారు చేయడం జరిగింది. అది 26 జనవరి 1949లో తయారు చేస్తే 26 జనవరి 1950 అంటే ఇది మన 75వ రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ బోర్డులో వారు పనిచేసి రిటైర్ అయ్యారు. వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజు గారు నిండు మనసుతో నమస్కారం చేస్తున్నాను. డబ్బు సంపాదించడం ఒక ఎత్తు, డబ్బు దానం చేయడం ఒక ఎత్తు. అయితే అందరూ కూడా ఆ రకంగా చేయగలిగిన శక్తి లేకపోవచ్చు. కానీ నా దగ్గర కూడా లేదు. మా నాన్న 10,000 రూపాయలు ఇచ్చాడు. ఎకరాలు ఆసామి, అందులో 3 ఎకరాలు పండదు. అంటే నేను ఏ స్థితిలో ఉన్నానో మీరు అర్థం చేసుకోవచ్చు. అప్పుడు అది నాకు అనిపించింది. అప్పుడు మనం డబ్బు సంపాదించి ప్రజలకు ఇచ్చేయాలని, అదేదో కూడబెట్టి జేబులో దాచుకుని మొత్తలోనూ దాయాలని ఉద్దేశం లేదు. అయితే ఇంతకాలం పట్టింది ప్రజలకి భారీగా సహాయం చేయడానికి. 10 కోట్ల రూపాయలు క్యాష్ ప్లస్ ఇది స్థలం ఇవ్వటం అంటే ఆ రోజుల్లో నా వల్ల ఏ పని కాదు, అది ఓక్ కూడా రాదు. కానీ ఇవాళ